పరిశుద్ధ ఉదయకాల సమయంలో మహాగణులు శివధిపతి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన పాదముల దగ్గరకు చేరిన ప్రతి ఒక్కరికి చేరబోతుంటున్న వర్తమానము వినబోతుంటున్న ప్రతి బిడ్డకు వారి కుటుంబాలకును మన ప్రభును ప్రియరక్షకుడుగు యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున శుభాలు వందనాలు తెలియజేస్తుంటున్నా. ఈ భయంకరమైనటువంటి లాక్డౌన్ దినాల్లో మనం ఉంటున్నాం. ఈ దినాల్లో కన్న తండ్రి కనికరించి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి ఈ ఉదయం ఆయన దగ్గరకు, ఆయన పరిశుద్ధమైన పాదాల దగ్గరకు చేరి వాక్యమును ధ్యానిస్తూ వాక్యమై ఉన్న దేవుని మాట వినుటకై ఆయన యొక్క ప్రణాళిక, ఆయన చిత్తము, ఆయన యొక్క ఉద్దేశ్యమును ఎరుగుటికై వాక్య ధ్యానము కొరకు సిద్ధపడినటువంటి నా ప్రియ దేవుని పిల్లలారా, మరొక్కసారి ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా శుభకరమైనటువంటి దినముగా ఈ దినం ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ ఉదయకాల సమయపు వర్తమానం కొరకు మనలను మనము సిద్ధపరచుకుందాం. అంతకన్నా ముందటగా ఒక పాట పాడుకొని దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మీకు తెలియచేసిన రీతిగా ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనాన్ని మనము ధ్యానం చేస్తుంటున్నాం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి, ఇస్సాకు వివాహము కానటువంటి యవనస్తుడు, ఆయన ధ్యానించడానికి పొలానికి ఏకాంతముగా ప్రభుతో సమయాన్ని గడపడానికి ఇష్టపడి చేస్తున్నటువంటి ప్రయాణం. ఇట్లాంటి జీవితాన్ని ఇస్సాకు గారు కలిగి ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భక్తి జీవితం అనేటటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తుంటున్నాం. అంతకన్నా ముందరగా ఓ పాటను విని ప్రభును స్తుతించి వాక్యమును ధ్యానం చేద్దాం. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకానా నీ సాక్షులుగా నిలువా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. కాపరి మా యేసు ప్రభువే, కొదువేమీ లేదు మాకు, మాకేమి భయము, మాకేమి దిగులు, నీకే వందనములయ్యా. లోబడి జీవింతుము, లోపంబులు సవరించుము. లోకాశలు వీడి లోకంబులోన నీ మందగా ఉందుము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము. నెమ్మది గల ఇల్లు, నిమ్మల మగు మనసు ఇమ్మహిలో మాకిమ్మయా. ఇమ్ముగా దయచేయుము, గిన్నె నిండిన అనుభవము. ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగా మమ్ములను బలపరచుము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము.
అంకితము ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువా నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయం మందు ఆయన పరిశుద్ధమైన, పవిత్రమైన, శ్రేష్టమైన పాదాల దగ్గర వాక్యాన్ని ధ్యానం చేస్తుంటున్నాం. వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడబోతుంటున్నారు. వాక్యమై ఉన్నటువంటి తండ్రి మనలను, మన కుటుంబాలను ఈ ఉదయకాల సమయం మందు సరిచేయబోతుంటున్నారు. శ్రేష్టమైన బ్రతుకు మనకు, మన కుటుంబాలకు ఆయన అనుగ్రహించబోతుంటున్నారు. వాక్యాన్ని గత దినం మనం ధ్యానం చేసేటప్పుడు అబ్రహాం గారు ఎండవేళ మమ్రే దగ్గరనున్న సింధూరు వనములో తన ఇంట బయట కూర్చుని ఉన్నప్పుడు దైవాన్ని ఆయన చూడడం జరిగింది. ఆయన వయసు 99 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి. దేవుని దర్శనము చూసిన తరువాతన ఆదికాండము 18వ అధ్యాయంలో ఆ సందర్భం మొదటి నుంచి మనం చూస్తుంటున్నాం. దేవుని యొక్క దర్శనాన్ని ఆయన చూచినప్పుడు 3 మనుషులు ఆయనకు అగుపడతా ఉన్నారు. వెంటనే ఆ 99 సంవత్సరాల వ్యక్తి లేచి వారిని ఎదుర్కొనుటకు లేక వారి దగ్గరకు పరుగెత్తుకుని పోయాడు. అంత మాత్రమే కాదు, పరుగెత్తుకుని పోయినటువంటి అబ్రహాం గారు ఆ వచ్చినటువంటి త్రిత్వమై ఉన్నటువంటి దైవపు పరిశుద్ధ పాదాల దగ్గర సాగిలపడి ప్రాధేయపడతా ఉన్నాడు. ఏమనంటా ఉన్నారు? అయ్యా, కొంచెం నీళ్లు తెప్పిస్తాను, మీరు కాళ్ళు కడుక్కొని ఇక్కడ రెస్ట్ తీసుకోండి, ఈలోపు మీ కొరకు భోజనము సిద్ధం చేస్తాము, అది తిని మీరు వెళుదురు కానీ ఇందుకోసమే కదా నా ఇంటికి వచ్చారు అంటా ఉన్నాడు ఆయన. ఇక్కడ మరో మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఏంటి అంటే, అబ్రహాం గారు విందు చేయిస్తాను, తీసుకొచ్చి సిద్ధపరిచి మీ దగ్గరకు తెస్తాను, కాస్త మీరు రిలాక్స్గా కూర్చోండి అంటా ఉన్నాడు. వచ్చినటువంటి వ్యక్తులను తొందర పెట్టట్లేదు, వాళ్ళ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పట్లేదు. ఆయన ఏమి చేస్తుంటున్నారు? ఎందుకు ఈ విషయాన్ని మీతో చెప్తుంటున్నానంటే, దైవము దగ్గర కుటుంబం ఎలా ఉండాలి, ఇది ఆయన బోధిస్తున్నటువంటి బోధ. చాలాసార్లు మందిరాల్లో బిడ్డలు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. తల్లిదండ్రులు బిడ్డలను తీసుకొని మందిరానికి వచ్చి వాళ్ళను అసలు పట్టించుకోరు. ఏలేదో భక్తిలో, ఏలేదో వాక్యంలో, ఏలేదో ధ్యానంలో ఉన్నట్లుగా వాళ్ళని గాలికి విడిచిపెడతారు. వాళ్ళేమో బయట తిరుగుతూ ఉంటారు, మొబైల్లో ఆడుతూ ఉంటారు, లేకుంటే మరికొంతమంది పిల్లల్ని వేసుకొని వాళ్ళు టైం పాస్ చేస్తూ ఉంటారు. అబ్రహాం గారిని చూచినప్పుడు ఆ కుటుంబము లేక భక్తి జీవితము ఎట్లుండాలో మనము నేర్చుకుంటున్నాం. చూద్దామా? వాక్యంలోనికి వద్దాం. 5వ వచనం నుంచి మనం చూస్తుంటున్నప్పుడు, కొంచెము ఆహారము తెప్పించదను, మీ ప్రాణములను బలపరచుకోండి, తరువాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి అంటా ఉన్నాడు ఆయన. వచ్చినటువంటి దైవముతో ఆయన మాట్లాడేటటువంటి మాట, మీరు ఎందుకు వచ్చారు అంటే, మీ దాసుని దగ్గరకు ఎందుకు వచ్చారు అంటే, విందు చేయడానికి, కలిసి ఆనందించడానికి. నేను ఎలాంటి విందు ఇస్తానా అన్నట్లుగా మీరు ఆలోచించి నా దగ్గరికి వచ్చారు. మిమ్మలను నా శక్తి కొలది, నా బలము కొలది, నాకున్న దానిలో నుంచి నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను అన్నట్లుగా అబ్రహాం గారు వచ్చినటువంటి దైవముతో మాట్లాడుతూ ఉన్నారు. వచ్చిన వారు 3 ఈయన వారితో ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు.
దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి మనము చేస్తున్నటువంటి భక్తిని చాలు అనుకుంటాం. మనము చేస్తున్నటువంటి భక్తిని చూచి మురిసిపోతాం. మనము చేస్తున్నటువంటి స్థితిని మైమర్చిపోయి అబ్బా గొప్పనైన భక్తి చేస్తుంటున్నాం అన్నట్లుగా మనము అప్రిషియేట్ చేసుకుంటాం, అభినందించుకుంటాం, లేక మన భక్తికి కొలమానం వేసుకుని ఆపుకుంటాం. అబ్రహాం గారిని చూస్తుంటున్నప్పుడు తన వయస్సుకు మించిన పనులు ఆయన చేస్తుంటున్నారు. 99 సంవత్సరాల వయసు దాటినటువంటి వ్యక్తి ప్రభు దగ్గరకు పరుగెత్తుకొని రావడానికి సిద్ధపడుతుంటున్నారు. మీకు గుర్తుండే ఉండాలి, ఈస్టర్ దినాన వర్తమానంలో మగ్దలేనే మరియా చీకటి ఉంటుండగానే పెందల కడనే ఆమె ప్రభువును వెతుకుటికై పరుగు పరుగున యేసు క్రీస్తు వారి యొక్క దేహము ఉంచినటువంటి ప్రదేశానికి వచ్చి దైవాన్ని వెతుకుతా ఉంది. దైవాన్ని కనుగొన్నది, దైవాన్ని దర్శించింది, దైవము ఆమెను దర్శించింది, ఆమెతో మాట్లాడింది. ఈ ఉదయకాల సమయంలో అబ్రహాం గారి దగ్గర చూస్తుంటే దైవము ఆయన కొరకు దిగు నుంచి భూమికి దిగి వచ్చింది. స్తోత్రం చెల్లిందాం. దేవుని పిల్లలారా, దైవము దిగు నుంచి భూమికి దిగి వచ్చి ఆయనకు సమీపంగా వస్తే ఆయన ఏం చేస్తుంటారు? పరుగున వెళ్ళి దైవము ముందట సాగిలపడుతుంటున్నారు, ప్రాధేయపడుతుంటున్నారు, వేడుకుంటూ ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, ఆయన బ్రతిమలుకుంటున్నాడు. ఆయన ఈరోజు దేవునిని మనము బ్రతిమాలుకోవాలి. అయ్యా నా ఇంటికి రావా, నన్ను దర్శించవా, నా కుటుంబాన్ని దర్శించవా, నా బిడ్డలను దర్శించవా, నా భార్యను దర్శించవా, నన్ను దర్శించవా, నీ కౌగిట్లో మమ్ములను బంధించవా, భద్రపరచవా అని దైవము యొక్క పరిశుద్ధమైన పరమ పవిత్రమైన పాదాల దగ్గరకు చేరి ప్రాధేయపడి ఆహ్వానించి ఆయన మెచ్చే ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా మన కుటుంబాలు ఉండాలి. మనం ఏం చేస్తుంటున్నాం? మనం ఎట్టుంటున్నాం? ప్రార్థనకు చిన్న టైం కేటాయిస్తాం, బైబిల్ చదవడానికి చిన్న టైం కేటాయిస్తాం, భక్తి చేయడానికి చిన్న టైం ఫిక్స్ చేస్తాం. సండే ఆరాధనకు రాలేదంటే చాలా బిజీగా మాట్లాడుతుంటాం. అలా కాదండి, అస్సలు కుదరలేదండి, అస్సలు ఖాళీ లేదండి. మరి ఖాళీ లేకుండా ఎంత బిజీగా ఇక్కడేం చేస్తావు అని కన్న తండ్రి ఆలోచిస్తే నీ పరిస్థితి ఏంటి? ఎంత బిజీగా నువ్వు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు, నా దగ్గరికి వచ్చాయి అంటే మన బ్రతుకులేంటి, మన పరిస్థితి ఏంటి, మన కుటుంబం ఏంటి? ఏం చేస్తాం? ఏం చేయాలనుకుంటున్నాం? ఎట్లాంటి భక్తి చేస్తుంటున్నాం? భక్తి అంటే బైబిల్ పట్టుకు తిరగడం కాదు. భక్తి అంటే మెళ్ళో సిలువ వేసుకుని తిరగడం కాదు. భక్తి అంటే మందిరానికి ఆదివారం వెళ్ళడం మాత్రమే కాదు. భక్తి అంటే శుక్రవారం ఉపవాసం ఉండడం కాదు. భక్తి అంటే ప్రార్థన చేయడం మాత్రమే కాదు. భక్తి అంటే బైబిల్ చదవడం మాత్రం కాదు. భక్తి అంటే అందరికన్నా గొప్పనైనటువంటి కానుక ఇవ్వడం కాదు. భక్తి అంటే ఆయన దగ్గర సత్సంగపడడం, వేడుకొనడం, ఆయన మెచ్చేటటువంటి, ఆయనకు ఇష్టమైనటువంటి జీవితం మనము కలిగి ఉండడం నిజమైన భక్తి. ఈ ఉదయకాల సమయంలో అబ్రహాం గారి దగ్గర మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్రహాం గారి దగ్గర మనం నేర్చుకుంటున్నాం ఎట్లాంటి భక్తి చేస్తారు. ఆయన ఆ దేవుణ్ణి బ్రతమలుకుంటున్నారు. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి అనెను. వారు నీవు చెప్పినట్లు చేయమని చెప్తా ఉన్నారు. స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఆయన ఏదో పెట్టడానికి ఇష్టపడితే సరే అబ్రహాం నీవు ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి. వా, ఎంత ధన్యమైనటువంటి స్థితి. ఎవరు ఈ అబ్రహాం? అన్యుడు కాదా? ఎవరు ఈ అబ్రహాం? విగ్రహాలు చేసుకుని అమ్ముకున్నటువంటి వ్యక్తి కదా. ఎట్టొచ్చింది ఈ భక్తి అంటే ఆయన మాటకు ఈయన విధేయత చూపిస్తా ఉన్నాడు. కోటీశ్వరుడు, అపర కుబేరుడు, దాసదాసి జనాంగం ఉంది, సొంత మిలిటరీ ఉంది. ఇంత స్థితి కలిగి కూడాను ఆయన దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎంత తగ్గించుకుంటున్నారు, దేవునిని చూడగానే ఎంత
మైమర్చిపోతుంటున్నారు. దేవుని పిల్లలారా, మనము మన బిడ్డలకు ఏమి నేర్పించాలి అంటే, అబ్రహాము గారు దేవుని పరిశుద్ధమైన పాదాల దగ్గర ఎట్లాంటి విధేయత కలిగి ఉన్నారో అట్టి విధేయతను మనము నేర్పించాలి మన బిడ్డలకు. సర్వసాధారణంగా ఫస్ట్ బర్త్డేకి ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటిలో వినే వాక్యం ఏంటి అంటే, బాలుడు నడువలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని. నేర్పించాలి అంటే మనకు రావాలి కదా, మనం నేర్చుకుని ఉండాలి కదా. మనమేమి నేర్పిస్తున్నాం మన పిల్లలకు? చాలామంది తల్లిదండ్రులు చాలా గొప్పగా ఈ మాటలు చెప్తారు. మా పిల్లోడండి 3rd క్లాస్ అండి, 4th క్లాస్ అండి, 2nd క్లాస్ అండి, నేనన్నా ఆపరేట్ చేయలేనండి మొబైల్. అది ఎంత అలాగా అబ్బా అబ్బా, మా పిల్లోడండి చాలా షార్ప్ అండి, మా పిల్లోడికండి తెలుగు రాదండి. ఇదేదో డిగ్రీలాగా మాట్లాడుకుంటూ ఉంటాము, ఇదేదో డిగ్రీలాగా మాట్లాడుకుంటూ ఉంటాం. కొంతమంది ఇంకా కాస్త ఫాస్ట్ జనరేషన్ కదా ఇది, వాళ్ళు ఏం చేస్తున్నారు, కాస్త కంటత ఆ ప్రార్థన నేర్పించడం, ఆ ప్రార్థనను వీడియో తీయడం, ఆ ప్రార్థనను అప్లోడ్ చేయడం, దాని మీద లైక్ల కోసం షేర్ల కోసం ఈ మా బిడ్డను దీవించండి, ఆశీర్వది, ఇంకా భక్తిలో పెరగాలి. ఒకరోజు అయిపోయింది ఏంటి, ఒకరోజు హల్లెలూయా చెప్తే అయిపోయింది ఏంటి? జాగ్రత్త సుమా. ముందు మన బ్రతుకు బాగోవాలి, మన బిడ్డలు బాగోవాలి అంటే ముందు మనం బాగోవాలి. మన బ్రతుకు ఒక మోరల్గా ఉండాలి. మనకు మన జీవితం సరైనదిగా లేనప్పుడు మన బిడ్డలు ఎలా ప్రార్థన చేస్తారు? మనము దేవుని పరమ పవిత్రమైన పాదాల దగ్గర మోకరించినప్పుడు మన బిడ్డలు ఎట్లా మోకరిస్తారు? ఈ ఉదయకాల సభలో నేను మీ అందరికీ చేతులు జోడించి విజ్ఞాపనం చేస్తుంటున్నాను, మన బిడ్డలకు ఏది నేర్పినా నేర్పకపోయినా ప్రభు పాదముల యొద్ద మోకరించడం నేర్పించండి. వేకోనే ఆయన పరిశుద్ధమైన పరమ పవిత్రమైన పాదాల దగ్గరకు చేరి ప్రాధేయపడడం నేర్పించండి. ఏదో ఇవ్వడం కాదు, ఏదో వాళ్ళకు నచ్చింది మెచ్చింది ఇవ్వడం కాదు. వాళ్ళు దేవుని పాదాల మీద పడి ప్రాధేయపడి దేవుని నుండి అద్భుతమైనటువంటి మీరిచ్చేదానికన్నా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు అందుకొనాలి అంటే వారి పాదాల దగ్గర, దేవుని పాదముల దగ్గర వేకున మోకరించడం నేర్పించాలి, ప్రాధేయపడడం నేర్పించాలి, ప్రార్థించడం నేర్పించాలి. అబ్రహాం గారిని చూచారు ఇస్సాకు గారు సాయంత్రపు వేళ ప్రాధేయపడడానికి ఇష్టపడతా ఉన్నారు, ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతా ఉన్నారు, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతా ఉన్నారు, దేవునితో అనుబంధాన్ని పెంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు, దేవునితో సంబంధాన్ని పెంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు, దేవునితో మాట్లాడడానికి సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు, దేవునితో కాలాన్ని గడపడానికి ఆయన పొలానికి పోతా ఉన్నారు ఏకాంతంగా. అబ్రహాం గారి ఆస్తికి వారసుడు, అబ్రహాం గారి దాసదాసి జనాంగమంతా ఇస్సాకు గారి చేతిలో కంట్రోల్లో ఉంది. అట్లాంటి ఇస్సాకు గారు ఆస్తి వైపు కానీ పొలాలు స్థలాలు ఇళ్ళు ఉన్న స్థితి వైపు కానీ చూడకుండా సమయాన్ని ప్రభుతో గడపడానికి ఇష్టపడతా ఉన్నారు. దేవునిచే ఆయన కృపా కౌగిట్లో భద్రపరచబడినటువంటి దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో నీ సమయాన్ని ఎక్కడ వెచ్చిస్తుంటున్నావు? చాలా ధన్యులం మనం. ఎందుకని ఈ మాట్లాడుతున్నానంటే, ఈ ఉదయకాల సమయంలో మనము మన కుటుంబాలు ప్రతి దినము కూడా ప్రభు పాదాల దగ్గరకు రావడానికి ఈ లాక్డౌన్ దేవుడు అధికారుల మనసులు పెట్టి మనకు అనుగ్రహించారు. ఇది శాపము కాదు, ఇది ధన్యత. ఎందుకంటే భక్తి నుంచి మనము బయటపోయాం, ప్రభు దగ్గర నుంచి లోకంలో ఉన్నాం, ప్రభువుకు దూరస్తులుగా ఉంటున్నాం, ప్రభువును ఎరగని వారికన్నా ఎక్కువ లోకంలో బ్రతుకుతుంటున్నాం. అట్లాంటి మనకు ఆయనతో సాన్నిహిత్యము కొరకు, ఆయనకు సమీపంగా ఉండడానికి ఈ చక్కని దినాలు, నేనును నా ఇంటి వారు
అన్నట్లుగా మనము మన కుటుంబము కలిసి ఆయన పాదాల దగ్గరకు రావడానికి చక్కనైనటువంటి సమయాన్ని దేవుడు మనకు ప్రసాదించారు. ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయాన్ని మనం వినియోగించుకోవాలి. మన కొరకును, మన నైబర్స్ కొరకును, మన రిలేటివ్స్ కొరకును, మన ఫ్రెండ్స్ కొరకును, మన ఆత్మీయ కుటుంబాల కొరకును ప్రార్థించడానికి ధన్యమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. చాలాసార్లు బిజీ లైఫ్లో కుటుంబాలకు దూరంగా బ్రతుకుతున్నటువంటి మనకు నీ భార్య బిడ్డలతో సంతోషించు అన్నట్లుగా ఈ భయంకరమైనటువంటి దినాలు అని ప్రజలందరూ అనుకుంటున్న దినాల్లో ధన్యకరమైనటువంటి స్థితిని ప్రభు మనకు ప్రసాదించారు. ఎంత ధన్యమండి! నువ్వు ఉద్యోగం చేయనవసరంలా, వ్యాపారం చేయనవసరంలా, ఏం చేస్తుంటావు వాటన్నిటికీ కూడా ప్రభుత్వమే లాక్ వేసి నిన్ను ఇంటిలో పెట్టి తాళం వేసి నీవు నీ కుటుంబంతో పాటు సంతోషించు అన్నట్లుగా ఈ అద్భుతమైనటువంటి దినాలు దేవుడు మనకు అనుగ్రహిస్తే, అధికారుల హృదయంలో పెట్టి ఈ చక్కని అవకాశం మనకు అనుగ్రహిస్తే, ఈ డేస్లో నీ భక్తి జీవితాన్ని పెంపొందించుకుంటున్నావా? మందిరానికి వెళ్ళట్లేదు బాబోయ్, గుడికి వెళ్ళట్లేదు బాబోయ్, ఏమైంది? అక్కడికి మాత్రం వెళ్ళి నువ్వు చేసేదేముంది? ఆయన ఏదో చెప్తారో నువ్వేదో వింటావు, వచ్చేస్తావు. మెట్లు దిక్కముందే, చర్చ్ మెట్లు దిక్కముందే ఆ వాక్యాన్ని అక్కడే విడిచిపెడుతున్నావు కదా. దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటా ఉంది వాక్యము. ఈ ఉదయకాల సమయంలో నీవు వాక్యమును ధ్యానించుటకే దేవుడు అద్భుతమైనటువంటి అవకాశం నీకు అనుగ్రహించారు. ఆయన అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన దినమందు విశేషముగా అబ్రహాం గారిని మనం చూస్తుంటే, అబ్రహాం గారు తన కుమారుడికి ఒక రోల్ మోడల్ లాగా, ఒక హీరోలా కనబడుతుంటున్నారు. ఒకవేళ అబ్రహాం గారు తన కుమారుడితో మాట్లాడుతుంటున్నప్పుడు, డాడీ మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే, అబ్రహాం గారు చిన్నగా నవ్వుకునేటారు, అరే బాబా నా ఫ్రెండ్స్ ఎవరో తెలిసినా, దేవాతి దేవుడు నాకు ఫ్రెండ్ రా. ఆయనే ఒకసారి మన ఇంటికి వస్తే నేను భోజనం పెట్టా, కొడుకు అవాక్కై ఉంటాడు కదా, ఆశ్చర్యపోయి ఉంటాడు కదా. ఆ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని కొడుకుతో షేర్ చేసుకుంటున్నప్పుడు ఎంత ఆనందించుంటాడు. ఈరోజు అట్లాంటి మాటలు నువ్వు పలకడానికి అవకాశం ఉందా? ఛాలెంజ్గా అబ్రహాం గారిని మనం ముందట పెట్టుకోవాలి. అబ్రహాం గారిని ఒక రోల్ మోడల్గా మనం పెట్టుకోవాలి. పెట్టుకుని ఉదయకాల సమయంలో దేవునితో సమయాన్ని వెచ్చించుటకై, దేవుని పరమ పవిత్రమైన పాత్రల దగ్గర మన సమయాన్ని గడుపుటకై ఒక తీర్మానం చేసుకోవాలి. అబ్రహాం గారు దేవునితో తన స్వజనులను, బంధువులను, దేశాన్ని విడిచి వచ్చినప్పుడు సమయాన్ని కుటుంబానికి ఇచ్చే సమయాన్ని కుటుంబానికి ఇచ్చి మిగతా సమయం అంతను దేవునితో గడపడం ఆయనకి ఇష్టం. అంత మాత్రమే కాదు, ఎక్కడికి వెళితే అక్కడ ఆయనకు బలిపీఠాలు కట్టడం చాలా ఇష్టం. ఆయనకు చాలా ఇష్టం. ఆయనకు చూద్దామా, ఆదికాండము 12వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికి నీ మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన. ఎక్కడ చిన్న అవకాశం ఉన్నా కానీ అబ్రహాం గారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ బలిపీఠాలు కట్టుకుంటా వెళ్ళిపోతుంటున్నారు. కొడుకు చూస్తుంటాడు కదా, లేక కొడుకు భవిష్యత్తులో డాడీ ఇదేంటి అంటే, పలానా టైంలోనే దేవుడు నాతో మాట్లాడారా, అది గుర్తుగా, అది ఒక స్వీట్ మెమోరీగా దానిని జ్ఞాపకము ఉంచుకుంటాకయో నేను ఇక్కడ బలిపీఠాన్ని కట్టాను. మరి ఇదేంటి ఇక్కడ కట్టారంటే, ఇది కూడా నీ సంతానానికి దేశాన్ని ఇస్తానంటే ఇక్కడ జ్ఞాపకార్థంగా ఈ బలిపీఠం కట్టానని ప్రతి సన్నివేశాన్ని కూడా కుమారుడికి వివరించుంటారు. అందుకని ఆ ఉదయకాల సమయంలో లేక ఆ సాయంత్రపు వేళ అబ్రహాం గారి కుమారుడైనటువంటి ఇస్సాకు ధ్యానించుటకు పొలంలో
ఉండబోతుంటున్నారు. ఈయన ఉద్దేశం ఏంటి అంటే, నేను అనుకుంటా ఉన్నాను, నా తండ్రి ధ్యానించి నీ ఆజ్ఞలను అనుసరించి నిన్ను వెంబడించినప్పుడు నా తండ్రికి దేశాన్ని ఇచ్చావు కదా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఆ తండ్రికి తగ్గ కుమారునిగా నీ యందు భయభక్తులు గలవానిగా ఈ ప్రపంచానికి నన్ను పరిచయం చేయ ప్రభు అన్నట్లుగా ఈయన కూడా ప్రభువును వెంబడిస్తా నడుస్తా ఉన్నారు. దేవుని పిల్లలారా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో అబ్రహాం గారిని మనము చూస్తుంటే మనల్ని కూడా ఓ ప్రక్కన పెట్టి కూర్చున్నప్పుడు అబ్రహాం గారు, ఈరోజు మనమైతే ఎలాగా ప్రభుత్వం యొక్క ఉత్తర్వును అనుసరించి గృహాల్లో ఉండిపోతుంటున్నామో, అక్కడ అబ్రహాం గారు కూడా దేవుని యొక్క చిత్తాన్ని ఎరుగుడికై గృహంలో ఉండి ఎదురు చూస్తూ ఉంటే దైవము దర్శించినప్పుడు దైవము దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి ప్రాధేయపడి సాగిలపడి వేడుకొని ఇంటికి తోడుకొని వచ్చి వాళ్ళ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి ఆహారం సిద్ధపరుస్తానని మాటిచ్చి అబ్రహాం గారు చేస్తున్నటువంటి పనిని ఒకసారి మీకు జ్ఞాపకం చేసి వర్తమానాన్ని ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. 18వ అధ్యాయం ఆదికాండం 6వ వచనాన్ని చూద్దాం. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తీసి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పొరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచను. చాలు. ఈ ఉదయకాల సమయంలో అబ్రహాం గారు తన స్నేహితుల్ని ఆహ్వానించి కూర్చుండబెట్టి ఏం చేస్తుంటున్నాడు? 3 సన్నివేశాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, 2వ వచనములో అతడు వారిని గుడారపు వాకిల నుండి వారిని ఎదుర్కొనుటకు పొరుగెత్తి నేల మట్టుకు సాష్టాంగపడతా ఉన్నారు. 6వ వచనంలో త్వరగా వెళ్ళి తన భార్యతోట ఉన్నారు, నాకు స్నేహితులు వచ్చారు, వారి కొరకు నీవు రొట్టెలు సిద్ధపరచు అని చెప్తా ఉన్నారు. త్వరగా అంటే పరిగెడతానే ఉన్నాడు ఈయన. 3వదిగా అదే వచనము లేక 7వ వచనంలో మనం చూస్తుంటే, మరియు అబ్రహాము పశువుల మందకు పొరుగెత్తి, ఈయన దైవానికి విందు చేయడానికి అలిసిపోవట్లేదు. దైవానికి విందు చేయడానికి పరుగే పెడతా ఉన్నారు. వయసు ఎంత? 99 సంవత్సరాలు దాటినటువంటి ముసలోడు. మన వయసు ఎంత? ఈ ఉదయకాల సమయంలో వర్తమానం వింటున్నటువంటి వాళ్ళారా, మీ చుట్టుపక్కల ఎవరైనా ఇంత వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారా? చుట్టుప్రక్కల్లో పోనీ మనకు మనము ఆలోచన చేసుకుందాం. మీరు ఇప్పుడు ఎందుకంటే క్రైస్తవులకు ఉన్నంత తెలివితేటలు మరి ఎవరికి ఉండవు కదా. ఆ కాలంలో ఆ వయసు అంటే యవన ప్రాయం లాంటిదండి. అంటే మరి నీ వయసు ఎంత? వయసు అయిపోయింది అనుకుంటున్నావా? ముసలోడిని అనుకుంటున్నావా? చర్చికి వెళ్ళలేను, ఎండ కదా, ఎండాకాలం అయితే ఎండండి అందుకు రాలేదు, వర్షాకాలం అయితే వర్షం కదండి అందుకు రాలేదు, చలికాలం అయితే అయ్యో బాబోయ్ బయటికి రాలేకపోతున్నామంది అందుకు రాలేదు. హాస్పిటల్కి వెళ్ళడం మానేస్తావా? ఏదైనా పెళ్లి కబురుత్తి వెళ్ళడం మానేస్తావా? ఎవరన్నా పోయారు అంటే వెళ్ళడం మానేస్తావా? చలికాలం కదండి అందుకని రాలేదు అంటావా? దేనికైనా సమయాన్ని వెచ్చిస్తుంటున్నాం, కానీ దేవునికి మాత్రం సమయాన్ని వెచ్చించట్లేదు. ఈ ఉదయకాలం సమయంలో మీ అందరికంటా ఉందని నేను సమయాన్ని దేనికి వెచ్చించాలో దానికి వెచ్చించండి. దేనికి సమయాన్ని సమర్పించాలో, దేనికి సమయాన్ని ఇవ్వాలో దానికి ఇవ్వడం నేర్చుకోరండి. అబ్రహాం గారు దైవానికి సమయం ఇవ్వడానికి ఇష్టపడ్డారు కనుకని అబ్రహాం గారి జీవితం ఆశీర్వదించబడ్డది. దేవునికి ప్రియమైన స్నేహితునిగా, దేవునికే విందు ఇచ్చినటువంటి వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు. ఆయన రికార్డ్ సృష్టించారు. చాలామంది ఉదయకాల సభలో చాలామంది దైవానికి నైవేద్యం పెడుతుంటారు. కొంచెంగా ఉన్నటువంటి ఆహారంలో నుంచి కొంచెంగా నైవేద్యం పెడుతుంటారు. ఎక్కడా తిన్నటువంటి దాఖలాలు కనిపించవు, కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి జీవనలు తిట్టాయేమో వాటిని. అబ్రహాం గారి దగ్గరికి అయితే 3 కనిపిస్తుంటున్నారు. వారిని ఆహ్వానించారు.
దైవానికి విందు సిద్ధం చేస్తున్నటువంటి సన్నివేశం దగ్గరకు వచ్చాం మనం. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నేను మాట్లాడుతూ ఉన్నాను, తెలియజేస్తుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులు మీతో పంచుకుంటా ఉన్నాను. దైవం దగ్గరకు వెళ్ళడానికి త్వరపడడం నేర్చుకోవాలి. మగ్దలేనే మరియా ఇంకనూ చీకటుండగానే పెందల కాడనే ఆయన వెతకడం ప్రారంభించింది. కనుకనే శిష్యులకు లేనటువంటి ధన్యకరమైన జీవితం ఆమెకు పరిశుద్ధాత్మ దేవుడు, దేవతీ దేవుడు అనుగ్రహించారు. శిష్యులకిట్టి ధన్యత రాలా గల కారణం వారు దైవాన్ని వెతకట్లా, మర్చిపోయారు. అబ్రహాం గారు దైవం కొరకు ఆలోచిస్తుంటున్నారు, ఎదురు చూస్తుంటున్నారు, ప్రాధాన్యపడుతుంటున్నారు, ప్రాధాన్యత ఇస్తుంటున్నారు, ఆయన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈరోజు మన హృదయంలోనికి దైవాన్ని ఆహ్వానిద్దాం, మన ఇంటిలోనికి దైవాన్ని ఆహ్వానిద్దాం. నాతో మాట్లాడడం మీకు వందనాలు. నేను నా కుటుంబానికి ఒక రోల్ మోడల్గా ఉండాలనుకుంటున్నా. నన్నే హెచ్చరించినందుకు నీకు వందనాలు. నన్ను మీ కృపా కౌగిట్లో భద్రపరిచి, మీ కనికరపు కాపుదలను అనుగ్రహించి, మీ చిత్తంలో బలపరిచి, నా కుటుంబానికి నేను ఒక రోల్ మోడల్గా ఉండడానికి కృప చేయండి ప్రభు అని కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచన చేద్దాం. భార్యాభర్తలైనటువంటి వారు ఆలోచన చేద్దాం. తల్లిదండ్రులైనటువంటి వారు ఆలోచన చేద్దాం. ఇస్సాకుకు అబ్రహాం గారు ఎలాగైతే రోల్ మోడల్గా ఉన్నారో, మనము మన కుటుంబాల్లో మనలను మన బిడ్డలు ఒక హీరోలా చూడాలి. మనలను మన బిడ్డలు రోల్ మోడల్గా చూడాలి. నా తండ్రి మంచి భక్తి జీవితం కలిగిన వారు అని చెప్పుకోవాలి రేపటి దినాన్ని నీ బిడ్డలు. అట్లాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించు రీతిగా అతి ధన్యకరమైనటువంటి జీవితం దేవాతి దేవుడు మనకు ప్రసాదించు రీతిగా దేవుని పరిశుద్ధమైన పాదల దగ్గరకు మనము పొరుగెడుతూ మన బిడ్డలను పొరుగెత్తించేటటువంటి చక్కనైనటువంటి జీవితం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే రీతిగా ఉదయకాల సమయంలో ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదల దగ్గర మోకరిద్దాం, సాగిలపడదాం, ప్రాధేయపడదాం, ప్రార్థిద్దాం, ప్రభు నుండి ఆశీర్వాదము అందుకుందాం. ప్రార్థన చేసుకుందామా? కలిసి ఏకీపించి ప్రార్థించండి. ప్రభు యొక్క కృపకు పాత్రులుగా మీరు జీవించండి. ప్రార్థన చేసుకుందాం. తల వచ్చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 దేవా, రాత్రంతా మీ కౌగిలో భద్రపరిచి మాకు సజీవత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి సూర్యోదయం అనుగ్రహించిన మా దేవా మీకు వేలాది వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. గొప్ప దేవా మీకు వేలాది వందనాలు. ఈ వర్తమానంలో కుటుంబం ఎలా ఉండాలో, ఎలా నడవాలో తండ్రి మాకు నేర్పించిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. తండ్రి ప్రభా, ఈ వర్తమానం విన్న బిడ్డలందరినీ ఆత్మీయలో తండ్రి ఎదుగుదల అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఈ వర్తమానాలు మాకు ఆత్మీయత అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా, లైవ్లో ఉన్న బిడ్డలని వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. ఈ వర్తమానాలు ఎవరు వింటున్నారో వారిని తండ్రి ప్రభా మీరే ఎక్కువగా తండ్రి ప్రభా ఆత్మీయలో పెంచమని బ్రతిమలాడుకుంటూ ఈ చిన్న ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం దయచమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య అన్యోన్య సహవాసం, కాపుదల, భద్రత, సంరక్షణ, అబ్రహాం గారిని దర్శించిన దేవుడు మనలను మన కుటుంబాలను దర్శించి పర్యంతము సమస్త విషయంలో ఆయన పరిశుద్ధమైన పాదాల దగ్గర పట్టుదలతో, నమ్మికతో ఆయన మనలను దర్శించు పర్యంతము ఆయన పాదములను విడవకుండా మనలను స్థిరమైనటువంటి విశ్వాసములు స్థిరపరచును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. తిరిగి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇక్కడనే మనం కలుసుకుందాం. అంతవరకు ప్రభు మీకును మీ ఇంటికని తన కృప, కనికరపు, కాపుదల, భద్రత, సంరక్షణ మెండుగా నిండుగా అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకసారి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చాలామంది ఈ యొక్క వైరస్ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. చాలామంది ప్రాణాపాయమైనటువంటి స్థితిలో ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రభుత్వ అధికారులు ఎంతోమంది ఈ ఎండలో వారు తమ డ్యూటీల కొరకు భయంకరమైన
రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటా ఉన్నారు. కొంతమంది ప్రభుత్వాధికారుల మీద దాడి చేస్తూ ఉన్నారు, కొంతమంది వారి మీద ఉమ్ముతా ఉన్నారు, కొంతమంది వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. ఓపికతో వారు సేవలు చేయ రీతిలో ప్రభుత్వానికి విధేయతతో ఉండండి. ప్రభుత్వం మాటను చెవిని పెట్టమాకండి. మన క్షేమం కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి దినాలను మనం వినియోగించుకుందాం. అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం. ధన్యకరమైనటువంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించే రీతిలో మనము బ్రతుకుదాం. థ్యాంక్ యూ వనడా.